అండి నెక్స్ట్ వచ్చి లాస్ట్ క్లాస్లో స్టీరియో కెమిస్ట్రీ మొత్తం కంప్లీట్ అయిపోయిందమ్మా. నెక్స్ట్ వచ్చి ఎలిమినేషన్ రియాక్షన్స్ సెకండ్ కేటగిరీ. అంటే మామూలుగా ఇది 3 కేటగిరీస్ ఉంటాయని చెప్పాను కదా. ఏదో 3 కేటగిరీస్ న్యూక్లియోఫిలిక్ రియాక్షన్స్, తర్వాత సెకండ్ వచ్చేంటి ఎలిమినేషన్ రియాక్షన్స్, తర్వాత థర్డ్ కేటగిరీ వచ్చి రియాక్షన్స్ విత్ మెటల్స్ అని చెప్పాడండి. రియాక్షన్స్ విత్ మెటల్స్. దీంట్లో ఈ ఫస్ట్ కేటగిరీ ఏదైతుందో దీంట్లో ఇదంతా కంప్లీట్ అయ్యింది. దీంట్లో మీరు చదవలసిన మెయిన్ ఏంటంటే SN1 అండ్ SN2 సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు రావాలి. దీనికి సంబంధించి నోట్స్ కూడా తయారు చేశానండి. ఆ నోట్స్ PDF మీకు స్క్రీన్ మీద పెడతారు ఏమండి. అది యాజ్ ఇట్ ఈజ్ మీరు చదివి మీరు టెస్ట్ రాసుకోలేదు. చాలా చాలా ఇంపార్టెంట్. 4 మార్క్స్కి వచ్చింది ఇది. ఈ క్లాస్ అయిన తర్వాత ఈ క్లాస్కి అటాచ్డ్గా అది పెట్టడం జరుగుతుంది. దాని గురించి మీరు తర్వాత చూసుకోండి. తర్వాత సెకండ్ కేటగిరీ ఎలిమినేషన్ రియాక్షన్స్ గురించి మాట్లాడాలండి. ఎలిమినేషన్ రియాక్షన్స్. ఎలిమినేషన్ రియాక్షన్స్ అంటే జనరల్గా ఆల్కైల్ హాలైడ్ తీసుకున్నప్పుడు అంటే ఇది ఎలా తీసుకోవాలంటే ఎలిమినేషన్ జరగాలి అంటే ఏంటి కంపల్సరీ. First suppose we have to take example like this, that is CC, there is a Cl and here are hydrogens అనుకుందాం. Elimination reactions are compulsory in the presence of alcoholic KOH solution, which is very important one because of ఆల్కహాలిక్ KOH తో చేసినట్లయితే ఎలిమినేషన్ రియాక్షన్ జరుగుతుంది. అదే ఇన్స్టెడ్ ఆఫ్ ఆల్కహాలిక్ KOH తో చేసినట్లయితే యాక్వస్ KOH తో చేసినట్లయితే ఇదే రియాక్షన్ నీకు ఎలిమినేషన్ కాకుండా సబ్స్టిట్యూషన్ రియాక్షన్ జరుగుతుందండి. అంటే ఏంటి ఎలిమినేషన్ అంటే ఇక్కడ జరిగేటువంటి ఎలిమినేషన్ గురించి ముందు మాట్లాడదాం. ఇది తర్వాత చాప్టర్ లో వస్తుంది. అప్పుడు ఈ రెండు కూడా కంబైన్ గా డిస్కస్ చేస్తాం. కన్ఫ్యూజ్ అయిపోతారు కాబట్టి ఇది ఏదైతుంది ఈ రీజన్ గురించి మాట్లాడలేదండి. ఆల్కహాలిక్ KOH. ఆల్కహాలిక్ KOH అంటే ఆల్కహాల్ అంటే ఆల్రెడీ ఒక స్ట్రాంగ్ ఇది తీసుకుంది. ఇది ఏం చేస్తుంది అనేటువంటి దాన్ని చూసినప్పుడు హియర్ ద హాలోజన్ అటాచ్డ్ కార్బన్ is said to be alpha carbon, that adjacent carbon is said to be beta carbon అని. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఎలిమినేషన్ మీన్స్ there is a dehydrohallucination అండి. dehydrohallucination. ఏం తీసేయడం ఇది ఏం తీసేయడం హైడ్రోజన్ ని హాలోజన్ ని తీసేయడం. ఆల్ఫా కార్బన్ దగ్గర ఉన్నటువంటి హాలోజన్ అనేటువంటిది బీటా కార్బన్ దగ్గర ఉన్నటువంటి హైడ్రోజన్ తీసుకుని బయటికి పోదు. అంటే నీకు ఇండైరెక్ట్ గా HCl పోతాయి అనుకుంటారు కానీ అలా పోయేది ఏం పోతుంది అంటే ఇక్కడ జరుగుతుందండి. ఇక్కడ ఆల్కహాలిక్ KOH is split into K plus and which is split into OH minus. Here OH minus abstract the one of the H plus ion which is eliminated as a water molecule. ఇక్కడ యాక్చువల్ గా HCl లో కలిపి HCl గా పోదు. దేని కింద పోతుంది ఆల్కహాలిక్ KOH లో ఉన్నటువంటి K plus OH minus అనేటువంటిది ఏదైతుందో OH minus H plus ని తీసుకుని H2 గా పోతుంది. అప్పుడు ఈ బాండెడ్ ఎలక్ట్రాన్స్ ఇలా మైగ్రేట్ అవుతాయి. మైగ్రేట్ అయినట్లయితే ఏం జరుగుతుంది ఇక్కడ అప్పుడు ఎన్ని బాండ్స్ వచ్చేస్తాయి 5 బాండ్స్ వచ్చేస్తాయి. కాబట్టి ఇది Cl మైనస్ కింద వస్తుంది బయటికి. ఆ వచ్చినటువంటి Cl మైనస్ దేంతో రియాక్ట్ అయిపోద్ది K ప్లస్ తో రియాక్ట్ అయ్యి ఇక్కడ ఏం ఫామ్ అవుతుంది there is a formation of KCl. Finally we got a compound like this, that is CH2H. There is a double bond between these two carbon atoms and there is hydrogen here which is simply written like this. అంటే దీన్ని ఎలా రాయొచ్చు సింపుల్ గా CH2 డబుల్ బాండ్ CH2 ఏమండి which is similarly బాండ్ కాదు ఇది కన్ఫ్యూజ్ అయిపోతుంది కాబట్టి ప్లస్ బై ప్రొడక్ట్స్ ఆర్ హియర్ H2O including that there is KCl. Here elimination of hydrogen from that beta carbon, the elimination is said to be beta elimination reaction. Very important, which is called a beta elimination reaction.
బీటా కార్బన్ నుంచి హైడ్రోజన్ అనేటువంటిది పోతుంది కాబట్టి దీన్ని ఏమంటాం అంటే బీటా ఎలిమినేషన్ రియాక్షన్ అని చెప్తాం. అమ్మా మనకి ఇలాంటి సిమెట్రికల్ ఉన్నప్పుడు ప్రాబ్లం లేదు. ఇలా సిమెట్రికల్ గా ఉన్నప్పుడు కాకుండా అన్సిమెట్రికల్ గా ఉన్నప్పుడు మనకి ప్రాబ్లం అరైజ్ అవుతుందండి. అన్సిమెట్రికల్ అంటే కాంపౌండ్ లైక్ దిస్, దట్ ఈస్ CCCC Br like this. Here in the case there is a which is alpha carbon, which is beta carbon, which is also beta carbon. Two beta carbons are available for the removing of hydrogen because of it is CH3, CH2, CH2, also CH3. Here in the case of this one, here beta carbon having 2 hydrogen atoms, here beta carbon having 3 hydrogen atoms. The elimination, which direction is feasible for that conclusion? ఏ టైప్ ఆఫ్ ప్రొడక్ట్ అనేటువంటిది మనకు ఫామ్ అవ్వాలి అనేటువంటిది అని చూసినట్లయితే ఈయనని ఒక ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆయన ఎవరంటే సేజాఫ్ అనేటువంటి సైంటిస్ట్ మనకి చెప్పడం జరిగింది. ఆయన ప్రకారం ఏం జరుగుతుందో అనేటువంటిది చూద్దాం. జనరల్ గా ఇక్కడ జరిగినట్లయితే నీకు ఏం జరగాలి, 2 రకాల ప్రొడక్ట్లు ఫామ్ అవడానికి అవకాశం ఉంది. ఇక్కడ బిఆర్ పోయి ఇక్కడ హెచ్చిపోతే ఇక్కడ డబుల్ బాండ్ వస్తుంది, ఇక్కడ బిఆర్ ఇక్కడ హెచ్చిపోతే ఇక్కడ డబుల్ బాండ్ వస్తుంది. అంటే నీకు ఫామ్ అవడానికి ఛాన్స్ ఉన్నటువంటి కాంపౌండ్స్ ఏంటి, సిసిసి. దెర్ ఇస్ ఏ డబుల్ బాండ్ కనెక్షన్ బిట్వీన్ థర్డ్ కార్బన్ అండ్ ఫోర్త్ కార్బన్. దెర్ ఇస్ CH3 which is one compound. In the H there is hydrogen which is one compound, that is hydrogen. అండ్ రెండోది కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఏంటది, ఇక్కడ పోవడానికి ఛాన్స్ ఉంది. అంటే అలాగా రెండోది CCC and the C, there is double bond between these 2 carbons. Here దీంట్లో మనకి ఈ కాంపౌండ్ ఫామ్ అవ్వాలా, ఈ కాంపౌండ్ ఫామ్ అవ్వాలా అనేటువంటిది మనకి ఒక ఆయన చెప్పడం జరిగిందండి. ఆయన పేరు ఎవరంటే సేజాఫ్. ఆయన పేరు ఎవరంటే సేజాఫ్. సేజాఫ్ which is called Sejaf's rule or Zaitsev rule. Zaitsev rule అని చెప్తారు. ఇక్కడ ఇది 2 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఫస్ట్ ఇయర్ లో మీరు మార్కోనికాఫ్ రూల్ చదివారు. మార్కోనికాఫ్ రూల్ ఏంటి, HBr కలిపినప్పుడు ఆల్కేన్ కి ఏ రకమైనటువంటిది వస్తుంది అనేటువంటిది క్వశ్చన్. అంటే ఈ రియాక్షన్ రివర్స్. అది ఆల్కిన్ తీసుకుని HBr కలుపుతారు. ఇక్కడ ఏంటి, HBr అనేటువంటి తీసేస్తే ఆల్కిన్ వస్తుంది. అది మార్కోనికాఫ్, ఇది జైట్సెఫ్. ఏం చెప్తాడు ఈయన అనేటువంటి దాన్ని చెప్పినట్లయితే ఇన్ డీహైడ్రోహాలోజినేషన్ ఆఫ్ ఆల్కేన్స్, ఇన్ dehydrohalonation of alkanes. That means which kind of alkanes, which is unsymmetrical alkanes, which is dehydrohalonation of unsymmetrical alkanes. Of unsymmetrical alkanes like the dehydrohalonation reaction. In the dehydrogenation reaction, the preferred product is that the preferred product is the preferred alkene
product alkene కదా ఇక్కడ the preferred product is that alkene product is that alkene which has the greater number of alkyl groups. Attached to the alkyl groups, attached to the double bonded carbon atom, attached to the double bonded carbon atoms. అండి ఇది స్టేట్మెంట్. ఇది ఏం చెప్తున్నాడంటే డీహైడ్రోహాలోజినేషన్ అనేటువంటి రియాక్షన్ లో మనకి ఏం వస్తుంది, ఆల్కీన్ అనేటువంటిది వస్తుంది. వచ్చినటువంటి ఆల్కీన్ ఏదైతే ఉందో ఏమంటున్నాడు, ఎలా ఉండాలంట, విచ్ ఇస్ హ్యావింగ్ greater number of alkyl groups or carbon atoms attached to that double bonded carbon atoms. అంటే ఇక్కడ నీకు ఆల్కేన్స్ వచ్చినాయి. ఈ ఫామ్ అయినటువంటి ఆల్కేన్స్ లో ఇక్కడ ఉంది డబుల్ బాండ్. ఈ సైడ్ దీనికి ఎన్ని కార్బన్లు ఉన్నాయి, 3. ఈ సైడ్ ఎన్ని ఉన్నాయి, 2. అదే ఈ కాంపౌండ్ తీసుకున్నాం అనుకోండి, విచ్ ఇస్ హ్యావింగ్ 4, which is having only 1. ఇలా చూసుకున్నప్పుడు బోత్ సైడ్స్ కూడా ఎక్కువగా ఏదైతే మనకి కార్బన్ చైన్ ఉంటుందో విచ్ ఇస్ ద మేజర్ ప్రొడక్ట్ అని చెప్తాడండి. ఇది ఆల్కహాలిక్ KOH. అంటే ఈ సేజ్ ఆఫ్ రూల్ ప్రకారం ఈ కాంపౌండ్ ఎంత వస్తుంది అనేటువంటి చెప్పినప్పుడు ఈ కాంపౌండ్ యొక్క నేమ్ ఏంటమ్మా, the name of the compound is 1 2 3 4 5, means 1 2. At that second position there is a double bond, that's why it is 2-pentene. Here in the case of this one, at the first position there is a double bond, that's why it is 1-pentene. 1-pentene and 2-pentene, which is 90% ale, which is having only 10% ale. అమ్మా సేజ్ ఆఫ్ రూల్ లో ఏం చెప్తాడంటే డీహైడ్రోహాలోజినేషన్ రియాక్షన్ లో ఫామ్ అయినటువంటి ఆల్కీన్ ఎలాంటి ఆల్కీన్ ఫామ్ అవ్వాలంటున్నాడు, డబుల్ ది బాండ్ అనేటువంటిది మోర్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ బోత్ సైడ్ అటాక్ అయి ఉన్నట్లయితే అది మోర్ స్టేబుల్, అందువల్ల అలాంటి కాంపౌండ్ ఫామ్ అవుతుంది అని చెప్తాడండి. అంటే ఇది ఎంత ఫామ్ అయింది, 90% ఫామ్ అవుతుంది. ఇది ఎంత ఫామ్ అవుతుంది, ఓన్లీ 10% మాత్రమే ఫామ్ అవుతుంది. ఇది ఏదైతే ఉందో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ డెఫినేషన్ అండి, సేజ్ ఆఫ్ రూల్ అని చెప్తుంది. ఇది ఎలిమినేషన్ రియాక్షన్ సంబంధించినటువంటి విషయం. తర్వాత వచ్చి రియాక్షన్స్ విత్ మెటల్స్ గురించి మాట్లాడాలి. రియాక్షన్స్ విత్ మెటల్ చూసినట్లయితే ఫస్ట్ వన్ ఈజ్ గ్రిగ్నార్డ్ రియాక్షన్. ఇది మీకు నేమ్ రియాక్షన్ చెప్తాం కదమ్మా, చివరిలో రాసుకోమని, వాటిలో రాసుకోవాలి. Here final category, here it is reaction with metals, reactions with metals. Here reactions with metals, in the case of it is a formation of Grignard reagent. Reaction is the formation of Grignard reagent. Grignard reagent. ఇక్కడ
ఇది ఎలా చెప్పాలనేటువంటి దాన్ని చూసినప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ అయిన డెఫినేషన్. ఈ డెఫినేషన్ రాసుకోవాలండి, మీరు బుక్స్ లో రాసుకోండి. ఆల్కైల్ హ్యాలైడ్స్ ఆర్ ట్రీటెడ్ విత్ ఆల్కైల్ హ్యాలైడ్స్ ఆర్ treated with magnesium metal in the presence of dry ether, in the presence of presence of dry ether to form alkyl magnesium halide, which is simply represented like this, RMgX. This is called Grignard reagent. This is called Grignard reagent. Here formation of this compound is like this, Rx plus Mg in the presence of dry ether to form RMgX.